హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రామ్మూర్తి నాకు తెలియకుండా 3 రోజుల్లో నా కూతురు పెళ్ళా అని అడిగితే పంతులు గారేమో అవునండి, పౌర్ణమి రోజు అమ్మాయికి పెళ్లి గడియలు ఉన్నాయి అంటే ఇక రామ్మూర్తి ఏమో పంతులు గారు బాగా చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు అని చెప్పగానే ఇక పంతులు గారేమో పొరపాటు పడే అవకాశమే లేదు, 3 రోజుల్లో అమ్మాయి పెళ్లి జరిగి తీరుతుంది అంటారు. ఇక రామ్మూర్తి ఏమో నాకేం అర్థం కావడం లేదు పంతులు గారు, ఇంతవరకు ఆ అబ్బాయిని చూడలేదు, పెళ్లి పనులు మొదలు పెట్టలేదు, అసలు అమ్మాయి పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది అని చెప్పేసి రామ్మూర్తి అడిగితే ఇక పంతులు గారేమో ఎవరితో అనేది విధి నిర్ణయించింది రామ్మూర్తి గారు. మీ కూతురి పెళ్లి పనులు ఆ ప్రకృతి చేయిస్తుంది, మీ కూతురికి జరిగే పెళ్లి మామూలు పెళ్లి కాదు, ఎక్కడా జరగనిది, అందరూ మాట్లాడుకునేది, దేవతలు కూడా ఆశ్చర్యపడే పెళ్లి, దేవతల సమక్షంలో అందరూ చూస్తుండగానే మీ కూతురి మెడలో 3 ముళ్ళు పడతాయి అని చెప్పి పంతులు గారు చెప్పగానే ఇక రామ్మూర్తి మంగళ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఆ తాళితో చాలామంది తలరాతలు ముడిపడి ఉన్నాయి, నీ కూతురు ఆ 7 అడుగులు వేయడం కోసమే ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని బాధలు అనుభవించింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఈ పెళ్లితో మీ కుటుంబం చేసిన తప్పు లెక్క సరితూగపోతుంది అని చెప్పి పంతులు గారు చెప్పగానే రామ్మూర్తి మీరు చెప్పేది వింటే భయంగా ఉన్న నా కూతురు కష్టాలు తీరుతాయని సంతోషంగా ఉంది, మనసుకి కొంచెం ఊరటగా ఉంది. మంగళ ఏమో ఇక పౌర్ణమి రోజు బాగీ పెళ్ళి, ఆ రోజు మనోహరి అమరేంద్ర బాబు గారి పెళ్ళి కదా, ఈయనేంటి బాగీ పెళ్లి జరుగుతుంది అని చెప్తున్నాడు అంటే అని చెప్పి మంగళ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఏమో గుప్తా జగన్నాథ ఎవరు ఊహించని విధంగా ఈ వివాహం జరిపించటకు చేయడానికే ఇలా చేశావు అని చెప్పేసి అవగతం అయిపోయింది, ఈ వివాహం జరిపించడానికే ఆ బాలికను నన్ను ఇక్కడ ఉంచితివా, మా ఇద్దరి కర్తవ్యము ఆ ఇరువురిని కలిపిటిగా ఇరువురిని ఏకం చేయుటకు ఇంత కథ నడిపితివా అని చెప్పేసి నీ ఆజ్ఞ మేరకు నేను ఈ తాళిని ఆ ఇంటికి చేరుస్తున్నాను, నువ్వు ఏ ఆట ఆడుతున్నావో చూడడానికి నాకు కుతూహలంగా ఉంది అని చెప్పేసి గుప్తా లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్కి ఆ తాళిని తగిలిచి వెళ్ళిపోతాడు. ఇక బాల్ కిందికి రావడంతో ఆడుకుంటూ కిందికి వచ్చిన అంజలి పాప ఆ తాళిని చూసి వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేస్తూ అమ్మ తాళి గుచ్చుకుంటుంది అది తీసేయి అని చెప్పి అంటే ఆరు ఏమో తప్పు అంజు అలా అనకూడదు అంటే ఏంటమ్మా ఇది అని అంజలి అడిగినప్పుడు ఇదా మా పెళ్లి రోజు మీ డాడీ నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి తర్వాత ఇది కావాలనుకుంటే మన దగ్గరికి రాదు, టైం వచ్చినప్పుడు ఈ తాళి మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది, అలా నీ టైం వచ్చినప్పుడు ఒక రాజకుమారుడు వెతుక్కుంటూ ఈ తాళిని నీకు గిఫ్ట్గా ఇస్తాడు అని చెప్పి ఆరు అంజలి పాపతో చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ అంజలి ఆ తాళిని చూసి నానమ్మ తాతయ్య అందరూ రండి అని చెప్పి పిలిస్తే ఇక అందరూ హాల్లోకి వచ్చి ఏమైంది అంజలి ఎందుకు అరుస్తున్నావు అంటే ఇక మరోవైపు ఏమో ఆరు గుప్తా గారు అంజలి ఎందుకు అరిచింది ఏమైందో చెప్పండి అని అంటే ఇంకేం చెప్పదు. ఇక మనోహరి ఏమో తర్వాత అంత గట్టిగా ఎందుకు అరిచావు అంజు చెప్పు ఏమైంది అంటే ఇక అంజలి పాప ఆ తాళి వైపు చూపిస్తుంది. ఇక ఆ తాళిని చూడగానే ఇంట్లో అందరూ షాక్ అయి చూస్తారు. తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు ఇది మన కోడలు అరుంధతి తాళి కదా అని చెప్పి అడుగుతుంది. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అయితే కొడైకెనాల్లో అరుంధతి యాక్సిడెంట్ అయినప్పుడు పోయిన తాళి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడే మెట్లపై నుండి కిందికి దిగి వస్తున్న బాగి తాళిని చూసి షాక్ అవుతుంది. మరోవైపు అమర్ కూడా ఆ తాళిని చూసి ఇది ఆరు తాళి అని చేతితో తాకబోతుంటే ఇక బాగి ఏమో ఇది నా తాళి అని చెప్పేసి తన చేతికి తీసుకుంటుంది. ఇక ఆ మాటతో ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ షాక్ అయి చూస్తారు. తర్వాత ఏమో అమరు ఇది నీ తాళ అని చెప్పి అడిగితే ఇంకా అప్పుడే బాగి ఏమో ఇది మీ ఆవిడ తాళ అని చెప్పేసి అడుగుతారు. ఇక అప్పుడే మనోహర్ ఏమో మిస్సమ్మ ఇది నీ తాళ అంటే ఇక అంజలి పాప ఏమో అది మా అమ్మ తాళి నీ తాళి అని అంటున్నావేంటి అని చెప్పేసి అంజలి పాప అడుగుతుంది. తర్వాత ఆరు కూడా నా తాళిని పట్టుకుని తన తాళి అంటుంది ఏంటి గుప్తా గారు అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఈ తాళి మా కోడలు చనిపోయినప్పుడు మిస్ అయిపోయిందమ్మా, సడన్గా ఇంట్లో వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చిందో తెలియట్లేదు అని అనుకుంటుంటే నువ్వేంటి నాది అని అంటున్నావు, ఈ తాళిని ఇంట్లోకి నేనే తీసుకొచ్చానండి అని చెప్పేసి బాగి అంటుంది. తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు మిస్సమ్మ ఈ తాళి నీ దగ్గరికి ఎలా వచ్చింది, మా కోడలు తాళి నీ దగ్గర ఉండటం ఏంటి మాకేం అర్థం కావడం లేదు అని అడుగుతుంటే ఇక అమరు బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి నేను కొడైకెనాల్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఇది నాకే తెలియకుండా నా బ్యాగులో పడినట్టుంది అని చెప్పి ఆ మాట చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఈ తాళి నా బ్యాగులో ఉన్నది కూడా నేను హైదరాబాదు వచ్చాకే చూసుకున్నాను
అసలు ఈ తాళి నా దగ్గరికి ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అని చెప్పేసి భాగ్య అంటుంటే ఇక గుప్తా ఏమో అది నీ హక్కు కావున అందుకే నీ దగ్గరికే చేరింది అని అంటాడు. ఇక తర్వాత ఏమో భాగి ఒకరోజు సడన్గా కనిపించకుండా పోయింది. దానికోసం చాలా వెతికాను, కానీ ఇది ఎక్కడో చేరాల్సిన చోటుకే చేరింది, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది అని అనుకున్నాను అని చెప్పి భాగి అంటుంటే తర్వాత అమర్ వాళ్ళ నాన్నగారు మా కోడలికి నీకు ఏదో సంబంధం ఉంది మిస్ అమ్మ, లేకుంటే ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ కొడైకెనాలు, ఎక్కడ మా కోడలు, ఎక్కడ నీవు, ఈ తాళి వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చింది అంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉందమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటే ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారేమో అవును మిస్ అమ్మ, నీకు మా కోడలికి చాలా దగ్గర సంబంధం ఉంది, నిన్ను చూస్తే మా కోడల్ని చూస్తున్నట్టే ఉంటుంది, నీతో మాట్లాడితే మా కోడలతో మాట్లాడినట్టే అనిపిస్తుంది, మా కోడలు మాతోనే ఉంది అనిపిస్తుంది అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు అంటుంటే ఇక అమర్ ఏమో ఆ రోజు ఫంక్షన్లో బాగీని ఆరులా కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో మనోహరి ఇంత కష్టపడి పీటల వరకు తీసుకొస్తే ఇది ఈ ఒక్క తాళితో అమర్ని తన్నుకుపోయేలా ఉంది అని చెప్పేసి మనోహరి ఏదో ఒకటి చేయాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ వాళ్ళ నాన్నగారేమో అవును మిస్ అమ్మ, నువ్వు నా కోడలు చనిపోయే టయానికి నువ్వు కొడైకెనాల్లోనే ఉన్నావా అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అడిగితే ఇక అమర్ ఏమో యాక్సిడెంట్ అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారేమో అసలు నువ్వు కొడైకెనాల్కు ఎందుకు వెళ్ళావు మిస్ అమ్మ అని చెప్పేసి అడుగుతుంటే ఇక అంజలి పాప కూడా మిస్ అమ్మ నీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరినైనా కలవడానికి వచ్చావా అని చెప్పేసి పిల్లలు కూడా బాగీని అడుగుతారు. ఇక బాగీ ఏమో మా అక్కని కలవడానికి వచ్చాను, మా అక్క ఎంతో ప్రేమతో కలుద్దామని అడిగితే అక్కడికి వచ్చాను అని చెప్పి అంటే ఇక పిల్లలేమో మరి మీ అక్కని కలిసావా అంటే లేదు, మేము కలవాలని తలరాతలో రాసి పెట్టి లేనట్టుంది, అందుకే కలవకుండానే తిరిగి వచ్చేసాను అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది. తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు అవునా మీ అక్క పేరు ఏంటమ్మా అని అడుగుతుంటే ఇంకా ఎక్కడ చెప్పేస్తుందో ఆరు పేరు అని చెప్పేసి మనోహరి అప్పుడే మిస్సమ్మ చాలా థ్యాంక్స్, నాకు చెందాల్సిన ఆరు తాళిని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారేమో అయినా నీ దగ్గర నుండి ఎప్పుడూ పోయిన తాళి పెళ్ళికి 2 రోజుల ముందు ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతుంటే అది అని చెప్పేసి అంటారు. ఇక అప్పుడే మనోహరి ఆరు ఆరు అంటూ ఈ పెళ్లి కోసం ఆరుయే తన తాళిని నా కోసం పంపించింది అని చెప్పి అంటుంటే ఆరు ఏమో లేదు లేదు అంటుంది. ఇప్పటి వరకు ఈ పెళ్ళి తనకి ఇష్టమో లేదో అని అనుకునేదాన్ని, ఇక ఇప్పుడు ఈ తాళిని నా దగ్గరికి పంపించి ఈ పెళ్ళి తనకి ఇష్టమే అని నా ఆరు నాకు ఇలా చెప్పింది అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ ఆరు మనల్ని ఆశీర్వదించింది, ఇక మనం ఏ బాధ లేకుండా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఇక అప్పుడే మిస్సమ్మేమో ఇప్పుడు ఇస్తాను చూడు అని చెప్పి మనోహరి మేడం గారు చాలా సంతోషంతో ఈ తాళిని పంపించారు. మరి అలాంటప్పుడు ఈ తాళి మేడం గారి నగలు అన్నీ కలిపి లోపలున్న మేడం ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది కదా అని చెప్పేసి మిస్సమ్మ ఇక మనోహర్ని ఇరికిస్తుంది. ఇక ఆరు ఏమో ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు అవును మనోహరి మిస్సమ్మ చెప్పింది కరెక్టే, ఇక ఆరు కూడా ఇప్పుడు నువ్వు నగల్ని ఎలా తీసుకురావో నేను చూస్తాను, నా నగలు తాకట్టు పెట్టి డూప్లికేట్ చేయించాలని చూస్తావా, నన్నే మోసం చేయాలని చూస్తావా అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక మిస్సమ్మ ఏమో ఏంటి మనోహర్ గారు ఆలోచిస్తున్నారు, వెళ్ళి మేడం గారి నగలు తీసుకురండి, అవన్నీ తీసుకొచ్చి మేడం గారి ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుందరు అని చెప్పి అంటుంటే మనోహరి వెళ్ళకపోవడంతో అమర్ వాళ్ళ నాన్నగారు ఏమైంది మనోహరి వెళ్ళు అని చెప్పి అంటుంటే ఇక మనోహరి అంకుల్ అది అని చెప్పేసి నీళ్ళు నములుతూ ఉంటుంది. ఇక అప్పుడే మిస్ అమ్మ ఏ నగలు మీ దగ్గర లేవా మనోహరి గారు అని చెప్పేసి అడగగానే మనోహరి షాక్ అవుతుంది. ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు ఏమైందమ్మా వెళ్ళి నగలు తీసుకురా అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో మనోహరి అవన్నీ నా కోడలి నగలు, అవి నా కోడలి జ్ఞాపకాలు అని చెప్పి అంటే ఇక అమరేమో మనోహరి నగలు ఏమయ్యాయి, నగలు నీ దగ్గర లేవా అని చెప్పి అడగగానే లేవా అమర్ అని చెప్పేసి మనోహరి చెప్తుంది. ఇక ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. ఇక మనోహరి ఏమో కవర్ చేస్తూ అంటే ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్తున్నాను, 6 నగలు మెరుగు పెట్టమని షాప్లో ఇచ్చాను, అందుకే నా దగ్గర లేవు అని చెప్పేసి మనోహరి అంటుంది. తర్వాత ఏమో మనోహరి రేపు పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తాను, అవి 6 నగలు పాతపడ్డాయి కదా మెరుగు పెట్టి ఇచ్చి ఎప్పుడు తలతల్లాడుతూ ఉండేలా చూసుకోవాలని అని చెప్పేసి అంటుంది. ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో సరే అమ్మ రేపు పొద్దున్నే తీసుకొచ్చేసేయి అని చెప్పేసి అంటే ఇక అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో బాగి అయ్యో ఏంటి మనోహరి గారు నేను ఇంకా దెబ్బ కొట్టడం స్టార్ట్ చేయలేదు,
మీకు అప్పుడే చెమటలు పట్టేశాయి ఏంటి? నేను ఇంకా ఒక దెబ్బ కూడా కొట్టలేదు. అప్పుడే నువ్వేంటి ఇలా అయిపోయావు? నన్ను చాలా డిసప్పాయింట్ చేసేసావు మనోహరి. అంటే ఏంటేంటి? నన్ను ఇంట్లో నుండి పంపించేస్తావా? చూడు గేటు కూడా దాటించలేవు నువ్వు. చూస్తూ ఉండు అని చెప్పేసి బాగి మనోహర్‌కి వార్నింగ్ ఇస్తుంది. తర్వాతేమో మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది బాగిని. ఇక తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్‌లో తెలుసుకుందామండి. థాంక్స్ ఫర్ వాచింగ్.